శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా 2-3 నిమిషాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. మహాశిలారా, 621వ ప్రవచనము రియాజు సాలిహీన్ హదీసు కిరణాలు. మహాప్రవక్త వారు ముస్లిం షరీఫ్ గ్రంథకర్త. మంచి పాలకులకు సంబంధించి, అదేవిధంగా చెడ్డ పాలకులకు సంబంధించి, అధికారి, అది పాలనాధికారి కావచ్చు, ప్రభుత్వాధికారి కావచ్చు, మనపై నియమింపబడినటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, వారికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నారు. మీ పాలకుల్లో మీరు అభిమానించేవారు, మిమ్మల్ని అభిమానించేవారు, మీరు వారి శ్రేయం కోసం ప్రార్థించేవారు, వారు మీ శ్రేయం కోసం ప్రార్థించేవారు ఉత్తమమైనటువంటి పాలకులు ఉన్నారు. ఇలాంటి వారు ఉంటారా? తక్కువ మంది ఉండొచ్చు, లేకుండా అయితే ఉంటారు కదండి. మంచి పాలకులు ఎంతమందిని మనం చూడలేదు, ప్రజలందరినీ సమానంగా పాలించే పాలకులు ఎంతమందిని మనం చూడలేదు. ఇప్పుడు కొంతమంది వచ్చారు, వర్గాలు, కులాలు, మతాలు, ఈ విభజన ఏదైతే ఉందో, ఎందుకంటే అది ఓట్లను సంపాదించే ఒక ఉత్తమమైనటువంటి సాధనంగా మారిపోయింది. ఈ విభేదాలు, ఈ విభజన అనేది పోలరైజేషన్, ఓట్ పోలరైజేషన్ అంటారు. ఒక వర్గం వారిని ఒక వైపునకు, మరొక వర్గం వారిని ఇంకో వైపునకు తీసుకురావాలి. సరే మహాశిలారా, అయితే అందరూ అలాగ ఉన్నారు, మంచి వ్యక్తులు కూడా ఉంటారు. ఆ మంచి వ్యక్తుల గురించి ప్రవక్త వారు ఏం చెప్తున్నారు అంటే, మీ పాలకుల్లో కొంతమంది ఉంటారు, వారిని మీరు అభిమానిస్తారు, మిమ్మల్ని వారు అభిమానిస్తారు. కేవలము ప్రజల కోసము, ప్రజా సంక్షేమం కోసము, అదేవిధంగా సమాజ సంక్షేమం కోసము, సమాజం బాగు కోసము పనిచేసే వాళ్ళు చాలామంది మనకు కనబడతారు. ప్రజల్ని వారు ప్రేమిస్తారు, వారు ప్రజల్ని ప్రేమిస్తుంటారు. కొంతమంది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఏ సంపాదన కూడా సంపాదించుకోలేరు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పటికీ కూడా సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేనటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా సైకిళ్ళ మీద, లేకపోతే మోటార్ సైకిళ్ళ మీద, లేకపోతే నడిచో బస్సుల్లోనూ తిరిగే ప్రజాప్రతినిధులను కూడా మనం చూస్తూ ఉంటాం. మంచి వ్యక్తులు ఎందుకు ఉంటారండి? చాలామంది ఉంటారు. అయితే అటువంటి వారు అదేవిధంగా వారి శ్రేయం కోసం మీరు ప్రార్థిస్తారు, మీ శ్రేయం కోసం అతను ప్రార్థిస్తాడు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం అలాంటివి ఏమి ఉండవు. చాలా ఏమంటారు, మనస్ఫూర్తిగా ఇటువంటి వ్యక్తులకు ఓట్లు వేసి గెలిపించుకుంటారు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళని చూస్తుంటాం. సో మహాశిలారా, వారు నిజంగా అదృష్టవంతులు, మంచివాళ్ళు కూడాను. ఎందుకంటే వారి కోసం మనం ప్రార్థిస్తే మన కోసం వారు ప్రార్థిస్తారు. సర్వేజన సుఖంతో ఇటువంటి నాయకుల కోసం మనం ప్రార్థిద్దాం.